హాయ్ అండి, అందరికీ నమస్తే. మై మిస్టీరియస్ బాస్ పార్ట్ 57. అదే సమయంలో తలుపు మీద ఎవరో తట్టారు. కానీ ఆమె ఏడుపులో అంతగా మునిగిపోయి ఉండటంతో ఆ శబ్దం ఆమెకు వినిపించలేదు. మరోసారి తలుపు తట్టారు. జాన్వి ఉలిక్కిపడి తల పైకెత్తింది. వెంటనే చేతులతో కళ్ళను ముక్కును తుడుచుకుని తనను తను కాస్త సర్దుకుంది. బహుశా తాతయ్య లేదా ఇంకెవరైనా అయి ఉంటారని అనుకుంది. ఎవరు? వీలైనంత సాధారణంగా మాట్లాడాలని ప్రయత్నిస్తూ అడిగింది. జాన్వి, ఇట్స్ మీ, ఓపెన్ ది డోర్. బయట నుంచి సిద్ధార్థ్ గొంతు వినిపించింది. ఆ గొంతు వినగానే జాహ్నవికి మళ్ళీ ఒకసారి ఏడుపు వచ్చింది. ఐఎమ్ ఫైన్ సార్, ఆమె ఎలాగోలా ఏడుపు కలిసిన గొంతుతో చెప్పింది. ఐ సెడ్ ఓపెన్ ది డోర్, అతను గొంతు వినిపించింది. సార్ ప్లీజ్, ఇక ఏమీ వినే పరిస్థితిలో లేను. నిజంగా నేను రేపు ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను, ఆమె బాధతో నిండిన గొంతుతో చెప్పింది. జాన్వి, ఓపెన్ ది డోర్, సిద్ధార్థ్ ఈసారి గట్టిగా పిలిచాడు. వెంటనే జాన్వి తన చీర కొంగుతో ముఖాన్ని తుడుచుకుని తలుపు తెరిచింది. సార్, ఐఎమ్ సారీ, నిజంగా నేను కొంచెం ఎక్కువగా వ్యక్తిగతంగా మాట్లాడ్డాను. నాకు ఆ హక్కు లేదు. మీరు అంటూ జాన్వి తలుపు దగ్గర నిలబడి మాట్లాడుతూ ఉండగానే ఒక్కసారిగా సిద్ధార్థ్ ముందుకొచ్చి ఆమెను తన కౌగిట్లోకి తీసుకున్నాడు. జాన్వి పూర్తిగా ఆశ్చర్యపోయింది. అతను ఇలా అకస్మాత్తుగా తనను హత్తుకుంటాడని ఆమె కలలో కూడా ఊహించలేదు. కానీ ఈ రోజు మాత్రం అతనే స్వయంగా ఆమెను తన దగ్గరికి తీసుకున్నాడు. అతని ఆ వెచ్చని ఆప్యాయమైన కౌగిట్లో ఆమెకు ఒళ్ళంతా వణికిపోయింది. అతని నుంచి దూరం కావాలనే ఆలోచన కూడా ఆమెకు రాలేదు. జాన్వి అని అతను మృదువుగా పిలిచాడు. ఆ పిలుపుతో ఆమె లోకంలోకి వచ్చింది. అతని గుండెపై చేతులు పెట్టి అతన్ని దూరం దూరం చేయాలని ప్రయత్నించింది. కానీ ఆ ప్రయత్నంలో అసలు బలం లేదు. బహుశా ఆమె మనసే ఆమెకు సహకరించడం లేదు. జాన్వి అని అతను మళ్ళీ ఆమె జుట్టుపై చేతిని వేస్తూ పిలిచాడు. ఈసారి ఆమె నోట్లో నుంచి ఒక వెక్కిళ్ళు బయటకు వచ్చాయి. ఆమె ఏడుపును అస్సలు ఆపుకోలేకపోయింది. ఆమె అతను కోటును గట్టిగా పట్టుకుని అందులో ముఖం దాచుకుని ఏడవడం మొదలుపెట్టింది. జాన్వి, ఆమె ఏడుపుని సిద్ధార్థ్ తట్టుకోలేకపోతున్నాడు. కానీ ఇంతవరకు అతను ఎవరికి క్షమాపణ చెప్పలేదు. అందుకే ఆ మాటలు అతనికి నోటమాట రావట్లేదు. డోంట్ వరీ సార్, నేను వెళ్తాను రేపే ఇక్కడి నుంచి, ఆమె ఏడుస్తూ తడబడిన గొంతుతో చెప్పింది. అదే సమయంలో బయట పెద్దగా ఉరుము శబ్దం వచ్చింది. ఆ శబ్దానికి జాన్వి కాస్త భయపడి సిద్ధార్థను మరింత గట్టిగా హత్తుకుంది. ఆమె ఊహించిన కౌగిలితో సిద్ధార్థ్ శరీరంలో ఒక వింత అనుభూతి కలిగింది. క్షణం పాటు అతను అలాగే నిశ్చలంగా ఉండిపోయాడు. కానీ మరుసటి క్షణమే తనను తాను సర్దుకుని ఆమె భుజాలను పట్టుకున్నాడు. జాన్వి, ప్లీజ్ డోంట్ క్రై అంటూ ఆమెను తన నుంచి మెల్లగా దూరం చేస్తూ మాట్లాడాడు. ఆ తర్వాత ఆమె ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఆమె చూపు నేలవైపే ఉంది. ఏడ్చి ఏడ్చి ఆమె ముఖం అంతా ఎర్రగా మారిపోయింది. జాన్వి, ఐఎమ్ సో సారీ, తనలోని ధైర్యం అంతా కూడగట్టుకుని అతను చెప్పాడు. అది విన్న జాన్వి ఆశ్చర్యంగా అతని వైపుకు చూసింది. అతని కళ్ళల్లో పశ్చాత్తాపం కనిపించింది. జాన్వి, ప్లీజ్ డోంట్ మిస్అండర్స్టాండింగ్ మీ. కొన్నిసార్లు కోపంలో నేను ఎక్కువగా స్పందిస్తాను. ప్లీజ్ నువ్వు ఎక్కడికి వెళ్ళకు, ఆమె కన్నీళ్లతో నిండిన కళ్ళలోకి చూస్తూ సిద్ధార్థ్ చెప్పాడు. అది ఎలాంటి బంధమో ఆ ఇద్దరికీ కూడా తెలియదు. కానీ వారి మధ్య ఒక కనిపించని అనుబంధం ఏర్పడిపోయింది. అది కంటికి కనిపించదు, కానీ ప్రతి క్షణం తన ఉనికిని తెలియచేస్తుంది. సార్, ఒకటి అడగనా? జాహ్నవి అతని నుంచి కాస్త దూరంగా జరుగుతూ అడిగింది. అని సిద్ధార్థ్ అన్నాడు. మీరు నా గురించి ఇంతగా ఎందుకు ఆలోచిస్తారు అని ఆమె అడిగింది. ఆ ప్రశ్నకు అతను సైలెంట్ గా ఉండిపోయాడు. దానికి సమాధానం అతనికి కూడా తెలియదు. అసలు అతను ఏం సమాధానం చెప్పగలడు? జాన్వి, గుడ్ నైట్. నేను మాట్లాడిన మాటలు మర్చిపో. రేపు నాకు నీ చేతి కాఫీ కావాలి. అతను బలవంతంగా చిరునవ్వు నవ్వుతూ చెప్పి తన గది వైపుకు తిరిగాడు. అతను వెళ్తూ ఉండగా జాన్వి అతని వైపుకు చూసింది. అతని సగం తెరిచి ఉన్న గదిలో ఆమెకు గాజు ముక్కలు చెల్లా చెదురుగా కనిపించాయి. అంటే కోపంలో అతను మొత్తం గదిని ధ్వంసం చేశాడా? ఆ ఆలోచనతో ఆమె కళ్ళల్లో నుంచి కన్నీళ్లు మళ్లీ వచ్చాయి. సిద్ధార్థ్ ఇంత కోపం ఎందుకు? మనసులో ఉన్నది పెదవులపైకి ఎందుకు రానివ్వడు అని ఆలోచిస్తూ జాన్వి తన గది తలుపు మూసుకుని దానికి ఆనుకుని నిలబడిపోయింది. ఇక జా అని నీ దగ్గరకు వచ్చి ఆగిపోయింది. ఎప్పుడు నీ తోడుని కోరుకుంటాను. పగలు రాత్రి నిన్నే చూడాలనిపిస్తుంది. అసలు నీకు నాకు ఉన్న బంధం ఏంటి? ఇక్కడ సిద్ధార్థ్ గదిలోకి వచ్చి నేరుగా బాల్కనీ అద్దం ముందు నిలబడ్డాడు. పనివాళ్ళు వెనుక అతని గదిని శుభ్రం చేస్తున్నారు. ఆ గది మొత్తం అద్దాలతో నిండిపోయి ఉంది. సిద్ధార్థ్ బయట కురుస్తున్న భారీ వర్షాన్ని చూస్తూ నిలబడ్డాడు. మధ్యలో మెరుపుల ఆకాశాన్ని చీల్చుతున్నాయి.
అది చూస్తేనే అతడికి తన కౌగిట్లోకి వచ్చిన జాహ్నవి గుర్తొచ్చింది. ఎంత అమాయకంగా కోప్పడుతుంది, అది కూడా తన మీదే. అయినా తను ఆమె చెప్పిన ప్రతి మాట విన్నాడు. పైగా చివరికి ఆమెకి సారీ చెప్పొచ్చాడు. ఇది చాలా వింతగా ఉంది. అసలు తను ఎందుకు ఎప్పుడు ఆమె గురించి ఆలోచిస్తున్నాడు? ఆమె తనకు నచ్చిందన్న విషయం తనకు తెలుసు. కానీ ఎంతకంటే ఎక్కువగా ఏదో వింత అనుభూతి ఉంది. ఏదో తెలియని బంధంలా ఒక మనసు ఆమె వైపుకు లాగుతుంది. ఆమెను తన సొంతం చేసుకోవాలనిపిస్తుంది. కానీ అదే మనసు మరుక్షణం తనపైనే అనుమానం వ్యక్తం చేస్తుంది. ఎందుకంటే తన జీవితంలో ఇప్పటి వరకు ఏ అమ్మాయి కూడా ఎక్కువ కాలం నిలబడలేదు. మరి ఆమె కూడా అలాగే. కాదు కాదు, ఆ ఆలోచన ఎందుకో తనకు నచ్చడం లేదు. ఆమెకి ఏదైనా చెడు జరగాలని ఊహించుకోవడం కూడా తన వల్ల కావట్లేదు. అసలు తనకి ఏమవుతుంది, ఏమో అర్థం కావట్లేదు. ఎక్కడో దూరంగా తన కోసం, ఆమె కోసం మాత్రమే ఒక ప్రపంచం ఉండాలి అనిపిస్తుంది. ఎందుకు అలా అనిపిస్తుంది అని ఆలోచిస్తూ సిద్ధార్థ కళ్ళు మూసుకుని ఒక దీర్ఘ శ్వాస తీసుకున్నాడు. ఎక్కడో ఎక్కడో ఒక ప్రపంచం ఉండాలి. అక్కడ నువ్వు నా పక్కన ఉండాలి. అక్కడ నేను, నా ప్రపంచం అంతా నువ్వే అయి ఉండాలి. నీ కనురెప్పల నీడలో ఉదయాలు మొదలవ్వాలి. నీ ఒడిలో ప్రశాంతత దొరకాలి. నా జీవితం నాపై ఇంత కోపంగా లేని ఒక ప్రపంచం ఉండాలి. అది ఎక్కడుందో తెలియదు. అసలు అది ఉందో లేదో కూడా తెలియదు. కానీ ఆ ప్రపంచంలో నా జీవితం ఇంత బాధగా ఉండకూడదు. సిద్ధార్థ్ కళ్ళు తెరిచి మంచం దగ్గరకు వెళ్లి పడుకున్నాడు. ఎదురుగా ఉన్న కబోర్డు కింద పింక్ కలర్ టెడ్డీ, దాని పక్కనే డిస్కో బాల్ కనిపించాయి. వాటిని చూసి అతను ఒక దీర్ఘ శ్వాస తీసుకున్నాడు. ఇప్పటికీ ఆ బొమ్మలను బయటకు విసిరేయలేకపోయాడు. అతని చూపును పక్కకు తిప్పి మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు. జాన్వి, నువ్వు నాకు చాలా ప్రత్యేకమైన వ్యక్తివి. ఇది కేవలం నేను అనుకుంటున్న విషయం మాత్రమే కాదు. ఇది చాలా ప్రత్యేకమైన అనుభూతి. నా ఆత్మ నుంచి వస్తున్న ఒక భావన. ఇక్కడ జాన్వి మంచంపై పడుకుని బయటపడుతున్న వర్షాన్ని చూస్తుంది. ఆ వర్షంలో కూడా ఆమెకు సిద్ధార్థే కనిపిస్తున్నాడు. నా శ్వాసలు ఎవరు ఊపిరిలో కలిసిపోయాయో, ఎవరి కౌగిట్లో నేను నన్ను మర్చిపోయాను. గమ్యాన్ని వెతుకుతూ దారిలో నడిచాను. కానీ ఎక్కడో దారిలోనే నా గమ్యం తప్పిపోయింది. ఎక్కడో ఏదో మత్తుంది. నీతో నా ప్రతి కలయికలో, నా ప్రతి పెదవులను తాకుతూ ఈ గాలి చెప్తుంది, ఈ నీ నేలే నా ఆకాశమని. నువ్వు ఎక్కడ ఉన్నావో అక్కడే నా ఆనందం ఉంది. నా జీవితం నాపై ఇంత కోపంగా లేని ఆ ప్రపంచం ఎక్కడ ఉందో తెలియదు. అది నిజంగా ఉందో లేదో కూడా తెలియదు. ఆమె కళ్ళు మూసుకుని నిద్రాదేవి ఒడిలోకి జారుకుంది. ఇక ఆదివారం అయినప్పటికీ ఆమె ఉదయాన్నే లేచింది. సిద్ధార్థ్ కాఫీ విషయం ఆమెకు గుర్తుంది. ఆమె తన పనులను పూర్తి చేసుకుని కిచెన్ లోకి వెళ్ళింది. ఆనందంగా కాఫీ తయారు చేసి అతని గది ముందుకు వచ్చింది. ఆమె గుండె వేగంగా కొట్టుకోవటం మొదలయ్యింది. రాత్రి అతనితో మాట్లాడిన మాటలు, ఆ తర్వాత అతనే వచ్చి తనకి సారీ చెప్పడం, తనను కౌగిలించుకోవటం ఇంకా ఆమె మనసులోనే ఉన్నాయి. వాటిని గుర్తు చేసుకున్నప్పుడల్లా ఆమెకు ఒళ్ళంతా ఒక వింత అనుభూతితో నిండిపోతుంది. ఆమె మెల్లగా తలుపు తట్టింది. కానీ ఆమె తాకగానే తలుపు కాస్త లోపలికి తెరుచుకుంది. అంటే అది కేవలం మూసి ఇక ఉంచారనే తప్ప లాక్ అయితే చేయలేదు. రాత్రంతా అలాగే తెరిచి ఉందా? కానీ ఎందుకు? ఆమెకు కాస్త ఆశ్చర్యంగా అనిపించింది. లోపలికి వెళ్లాలా వద్దా అని కాసేపు ఆలోచించింది. చివరికి ధైర్యం చేసి లోపలికైతే వెళ్ళింది. సిద్ధార్థ్ ఇంకా మంచంపై బోల్లా పడుకుని నిద్రపోతున్నాడు. ఆమె అతడి మంచం దగ్గరికి వెళ్లి కాఫీ ఉన్న ట్రేని మెల్లగా టేబుల్ పై పెట్టింది. తర్వాత అతని వైపుకు చూసింది. చాలా ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. క్షణం పాటు అతన్ని అలాగే చూస్తూ ఉండిపోవాలి అనిపించింది. కానీ వెంటనే ఆ ఆలోచనలను పక్కన పెట్టేసి అక్కడి నుండి వెళ్ళబోయింది. అప్పుడే వెనక నుంచి ఆమె చీర కొంగును ఎవరో లాగినట్టు అనిపించింది. ఏదో దానికి చిక్కుకుని ఉంటుందని అనుకుని ఆమె వెనక్కి తిరిగింది. కానీ ఆమె చీర కొంగు సిద్ధార్థ్ చేతిలో ఉంది. అతను అప్పటికే లేచి కూర్చున్నాడు. ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎందుకంటే ఇప్పుడే కదా అతను నిద్రలో ఉన్నాడు. మరి ఇంతలోని ఎలా లేచాడు? గుడ్ మార్నింగ్ సార్ అంటూ ఆమె తన చీర కొంగును పట్టుకుని నెమ్మదిగా చెప్పింది. రియల్లీ ఇట్స్ ఎ వెరీ గుడ్ మార్నింగ్ అంటూ అతను కొంచెం అల్లరిగా నవ్వి కళ్ళతోనే ఆమెను కూర్చోమని చెప్పాడు. మీరు కాఫీ తాగండి, నేను వెళ్తాను అంటూ ఆమె అక్కడి నుండి వెళ్ళడానికి ప్రయత్నించింది. యు ఆర్ మై వైఫ్, నౌ సిట్ హియర్ అంటూ సిద్ధార్థ్ ఆమె వైపుకు చూస్తూ చెప్పాడు. అది విన్న జాన్వి ఒక్కసారిగా షాక్ అయిపోయింది. వైఫ్? అది కూడా అతనే అన్నాడా ఆ పదం?
హ్మ్. ఆమె కళ్ళను పెద్దవిగా చేసి అతని వైపుకి చూస్తూ అలాగే నిలబడిపోయింది. సిద్ధార్థ్ కొంచెం విసుగ్గా ఆమె పళ్ళుని తన వైపుకు లాగాడు. అయ్యో! అంటూ ఆమె ఒక్కసారిగా తడబడుతూ అతని బెడ్ మీదకొచ్చి పడిపోయింది. అతనికి చాలా దగ్గరగా. ఆమె పిన్ పెట్టేసిన చోట చేతిని ఉంచుకోవడంతో పళ్ళు ఒక్కసారిగా పడలేదు. కానీ అక్కడ కొంచెం చిరిగినట్టుగా అనిపించింది. మొండివాడు. ఇలా లాగుతాడా ఏంటి? ఇది జారిపోయి ఉంటే అని ఆలోచించగానే ఆమె శరీరంలో ఒక్కసారిగా వణుకు పుట్టింది. ఇక సిగ్గుతో ఆమె బుగ్గలు ఎర్రగా మారిపోయాయి. పిచ్చివాడు, నేను నిజంగా ఇతని భార్యనా ఏంటి? ఇంత హగ్గుగా ప్రవర్తిస్తున్నాడు అని జాన్వికి లోపల కొంచెం కోపం వచ్చింది. ఆమె మళ్ళీ అక్కడి నుంచి లేవడానికి ప్రయత్నించగా సిద్ధార్థ్ ఆమె చేతిని పట్టుకున్నాడు. ఆమె ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సార్ అంటూ కొంచెం అయోమయంగా భయంగా అతని వైపుకి చూసింది. అతని చూపు మాత్రం ఆమె మీదే ఉంది. ఇక ఆకాశం రంగు చీరలో ఆమె అందం అతన్ని ఎంతగానో ఆకర్షించింది. ఆమెను చూస్తూ అతను క్షణం మైమర్చిపోయాడు. తెలియకుండానే ఆమెను తన వైపుకు లాక్కున్నాడు. తనకు దగ్గరగా అతని చేతిని ఆమె చుట్టూ వేయగానే ఆమె ఒక్కసారిగా నిశ్చలంగా మారిపోయింది. అతని ప్రవర్తన ఆమె మనసులో తెలియని భయాన్ని కలిగించింది. ఆమె గుండె వేగంగా కొట్టుకోవటం మొదలైంది. అతని ముఖం చాలా దగ్గరగా ఉండటంతో ఆమె సిగ్గుతో చూపు కిందకి దించింది. సార్ అంటూ తన శ్వాసను అదుపులో పెట్టుకుంటూ అతన్ని పిలిచింది. ఆమె ఊపిరి తన ముఖానికి తగలడంతో సిద్ధార్థ్ కూడా క్షణం మైమర్చిపోయాడు. అతను మరింత దగ్గరగా రాగా జాన్వి తన పళ్ళుని గట్టిగా పట్టుకుంది. కళ్ళని మెల్లగా మూసుకుంది. ఆ క్షణంలో ఆమె మనసు ఒకేసారి భయంతోనూ తెలియని ఆనందంతోనూ నిండిపోయింది. అంతలోనే ఆమె నుదుటిపై అతని మృదువైన స్పర్శను ఫీల్ అయింది. అప్పట్లో ఆమె చెంపపై ఆనించిన ఆ స్పర్శలాగే ఈసారి కూడా ఆమె పూర్తిగా ఆశ్చర్యపోయింది. ఆమె శరీరం అంతా ఒక్కసారిగా ఇక షాక్ తగిలినట్టు అనిపించింది. తనలో ఎగిసి పడుతున్న ఆలోచనలు, భావాలు అన్ని అదుపు తప్పినట్టుగా అనిపించాయి. యు ఆర్ మై వైఫ్ అంటూ సిద్ధార్థ్ చిరునవ్వుతో మళ్ళీ చెప్పాడు. జాన్వి మెల్లగా కళ్ళను తెరిచి అతని వైపుకి చూసేసరికి అతను కొంచెం దూరంగా జరిగాడు. ఆమె చుట్టూ వేసిన చేయిని కూడా వెనక్కి తీసుకున్నాడు. ఆమె ఇంతవరకు బిగబెట్టి ఉంచిన ఊపిరిని ఒక్కసారిగా వదిలి లేచింది. ఇప్పుడు మాత్రం కొంచెం కోపంగా అతని వైపుకి చూసింది. హిట్లర్ ప్రతి విషయంలోనూ తనకు అనుకూలంగా మార్చుకుంటాడు. పర్ఫెక్ట్ బిజినెస్ మ్యాన్. ఒక అవకాశాన్ని కూడా వదలడు. ఇక నేను మాత్రం పిచ్చిదానిలా అతని దగ్గరకు వస్తే చాలు ఏమవుతుందో తెలియదు. నేనుండను. ఏదో వేరే లోకంలోకి వెళ్ళిపోయినట్టుగా ఉంటాను అని జాన్వి మనసులోనే తనను తను తిట్టుకుంటూ అక్కడి నుండి బయటికి వెళ్ళిపోయింది. అంతలోనే మళ్ళీ అతని గొంతు వినిపించింది. జాన్వి ఆమె వెంటనే వెనక్కి తిరిగి చూసింది కొంచెం కోపంగా. చీర నీకు అసలు సూట్ అవ్వదు. చీరలో నువ్వు అసలు బాగుండవు. సో నెక్స్ట్ టైం వేసుకోకు అని సిద్ధార్థ్ చెప్పాడు. అది విన్న జాన్వి ముఖం ఒక్కసారిగా వాడిపోయింది. నిజంగానే నేను అంత చెడ్డగా కనిపిస్తున్నానా అని ఆమె మనసులోనే అనుకుని మౌనంగా తలూపి అక్కడి నుండి బయటకు వెళ్ళిపోయింది. సిద్ధార్థ్ ఒక దీర్ఘ శ్వాస విడిచాడు. ఆమెను చీరలో చూస్తే తన మనసు అదుపులో ఉండటం లేదని అతనికి తెలుసు. అందుకే ఆమె చీరను కట్టుకోవద్దని చెప్పాడు. కానీ చెప్పిన విధానం మాత్రం వేరుగా ఉంది. జాన్వి కొంచెం బాధగా అతని గది నుంచి బయటికి వచ్చింది. ఎదురుగా కుర్చీలో కూర్చుని ఉన్న తాతయ్య ఆమెను చూసి నవ్వుతూ కనిపించారు. అంటే ఆయన ఇక్కడే ఉన్నారని సిద్ధార్థకి తెలుసా? అందుకే అతను తనను దగ్గరకు తీసుకున్నది అని జాన్వి అయోమయంగా తాతయ్య వైపుకు చూసింది. మీ ఇద్దరు కలిసి చాలా బాగున్నారు. ఇంకా నా మనవడు రొమాంటిక్ అని నాకు తెలియదులే. నేను ఊరికే అతన్ని కాదేమో అనుకున్నా అంటూ తాతయ్య నవ్వుతూ అన్నారు. ఆ మాటలు విని జాన్వి బొగ్గలు సిగ్గుతో ఎర్రపడ్డాయి. నేను వెళ్తాను అంటూ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది. తాతయ్య వీల్ చైర్ ను పట్టుకుని నిలబడిన మిస్సెస్ భోస్లే మాత్రం ఆమె వైపుకు కోపంగా చూస్తూనే ఉన్నారు. లోపల జరిగిందంతా ఆమె కూడా చూసింది. అందుకే ఆమె కళ్ళల్లో కోపం నిండిపోయింది. మనసులో ఉన్న కోపాన్ని బయట పెట్టలేక ఆమె చిరాకు పడుతుంది. పదండి ముందుకు అని తాతయ్య చెప్పగానే ఆమె కోపంగా వీల్ చైర్ను తోసుకుంటూ ముందుకు కదిలింది. ఇక మెల్లగా నాకేదైనా అయితే నా కొడుకు నిన్ను నేరుగా పైకి పంపిస్తాడు, గుర్తుంచుకో అంటూ తాతయ్య నవ్వుతూ చెప్పారు. కానీ ఆయన మాటల్లోని గంభీరత చూసి మిసెస్ భోస్లే చేతులు తనంతట తానే నెమ్మదిగా కదలడం మొదలుపెట్టాయి. జాన్వి మధ్యాహ్నం అభిని కలవటానికి హాస్పిటల్కి అయితే వచ్చింది. వెయిటింగ్ ఏరియాలో కూర్చుని ఆమె ఇలాగే
ఎప్పట్లాగే అభి కోసం ఎదురు చూస్తూ ఉంది. జాన్వి అక్కడే కూర్చుని ఉంది. అక్కడ నుంచి ఎదురుగా ఉన్న గ్రౌండ్ మొత్తం కనిపిస్తుంది. అక్కడ పచ్చని గడ్డిపై కొంతమంది మానసికంగా బాధపడుతున్న మహిళలు కూర్చుని ఏవో చేతులతో సైగలు చేస్తూ ఉన్నారు. వారిని చూసిన జాన్వికి బాధగా అనిపించింది. వాళ్ళ జీవితాల్లో ఎంత బాధ ఉందో. కానీ వాళ్ళకి ఏమీ తెలియదు. మనం చిన్న చిన్న బాధలకే కృంగిపోతూ ఉంటాం. వీళ్ళకైతే కుటుంబం లేదు, ఒక జీవితం ఉంది. కానీ ఆ జీవితం అంతా ఇక్కడే గడిచిపోతుంది. దేవుడు మనకు ఇంత మంచి జీవితాన్ని ఇచ్చినా మనం ఎప్పుడు ఏదో ఒక దాని గురించి ఫిర్యాదు చేస్తూనే ఉంటాం. నిజంగా వీళ్ళని చూస్తే మన జీవితం ఎంత గొప్పదో అనిపిస్తుంది అని ఆమె మనసులోనే వారిని చూస్తూ ఆలోచించింది. అంతలోనే ఆమె చూపు ఒక మహిళ మీద పడింది. ఆమెని ఆ బొమ్మ పట్టుకున్న ఆవిడ. చివరిసారి జాన్వి చేతిలో నుంచి ఫోన్ లాక్కున్న కళ్యాణి. ఇప్పుడు కూడా ఆమె చేతిలో బొమ్మను పట్టుకుని కూర్చుని ఉంది. ఏదో తనలో తానే మాట్లాడుకుంటూ బొమ్మ జుట్టుని దువ్వుతుంది. అభి రావటానికి ఇంకా సమయం పట్టేలా ఉంది. డాక్టర్లు అతన్ని పరిశీలనలో ఉంచారు. అందుకే జాన్వి లేచి కిటికీ దగ్గరికి వెళ్ళింది. అక్కడి నుంచి కొంత దూరంలోనే కళ్యాణి కూర్చుని ఉంది. ఆంటీ అంటూ ఆమె పిలిచింది. కానీ ఆ మహిళకు అస్సలు వినిపించలేదు. కళ్యాణి ఆంటీ అంటూ జాన్వి కొంచెం గట్టిగా పిలిచింది. ఆ శబ్దానికి కళ్యాణి అటు ఇటు చూసింది. తర్వాత ఆమె చూపు కిటికీ దగ్గర నిలబడి ఉన్న జాన్వీపై పడింది. ఆమె కళ్ళను కొంచెం చిన్నవిగా చేసి చూసి తర్వాత కిటికీ దగ్గరకు వచ్చింది. ఏంటి, నువ్వెవరు? నన్ను ఎందుకు పిలిచావు? నా పేరు నీకెలా తెలుసు? అంటూ కళ్యాణి తన చేతిలో ఉన్న బొమ్మను గట్టిగా పట్టుకుని అడిగింది. అంటే నేను అభి అక్కను. ఆ రోజు కలవలేదా నన్ను? అంటూ జాన్వి ఆమెకు గుర్తుకు చేయడానికి ప్రయత్నించింది. కలిసానా? సరే అయితే మరి ఇప్పుడు ఏంటి, నా బొమ్మ తీసుకెళ్ళడానికి వచ్చావా? అంటూ కళ్యాణి ఆ బొమ్మను తన దగ్గర దాచుకుంటూ అడిగింది. జాన్వి ఆమె అమాయకత్వానికి చిన్నగా నవ్వుకుంది. మీకు గులాబ్ జామ్ ఇష్టం కదా? అంటూ జాన్వి అడిగింది. ఆ మాట విన్న వెంటనే కళ్యాణి ముఖంలో మార్పు వచ్చింది. అవునవును, నాకు ఇష్టం. నీకెలా తెలుసు? అంటూ ఆశ్చర్యంగా అడిగింది. గతసారి అభి చెప్పాడు, అందుకే ఈసారి తీసుకొచ్చాను అంటూ జాన్వి తన బ్యాగ్ నుంచి డబ్బా తీసింది. ఆ ప్లాస్టిక్ డబ్బాలో కనిపిస్తున్న గులాబ్ జాములను చూసిన వెంటనే కళ్యాణి ముఖంలో ఆనందం కనిపించింది. ఆమె వెంటనే కిటికీలో నుంచి చెయ్యి లోపలికి చాచి జాన్వి చేతిలోనున్న డబ్బాను తీసుకుంది. ఆంటీ, ఇవన్నీ మీకోసమే అంటూ జాన్వి నవ్వుతూ చెప్పింది. కానీ కళ్యాణి దృష్టి ఎక్కడుంది? ఆమె అయితే గులాబ్ జామున్ తినడంలో మునిగిపోయిందిలే. సగం ముక్కలు కింద పడిపోతున్నా పట్టించుకోకుండా చాలా తొందరగా తింటుంది. అంత వేగంగా తింటూ ఉండటంతో ఆమె నోరు కూడా నిండిపోయింది. ఆంటీ, నేను నెక్స్ట్ టైం కూడా తీసుకొస్తాను మీకోసం, నెమ్మదిగా తినండి అంటూ జాన్వి ఆమె అమాయకమైన ముఖాన్ని చూస్తూ ప్రేమగా చెప్పింది. ఇవి ఇంకా ఎక్కువగా తీసుకురా, నా బొమ్మకి చాలా ఇష్టం. ఆమె పిచ్చిది. ఇక ఇవంటే ఆమెకు నిజంగానే చాలా ఇష్టం అంటూ కళ్యాణి మాట్లాడుతూ ఉండగానే ఒక్కసారిగా తినడం ఆపేసింది. ఆమె కళ్ళల్లో నీళ్లు నిండిపోయాయి. ఆమె పెదవులు వణకడం మొదలయ్యాయి. నేను నేను ఆమెను చంపలేదు. నా బొమ్మను కాదు, చంపలేదు. కానీ అందరూ అంటున్నారు నేను చంపానని. నేను చంపలేదు. నువ్వు చెప్పు అందరికీ, నేను నిజంగానే చంపలేదు. నా బిడ్డ, అది నా బిడ్డ. నేను ఎలా చంపుతాను? నా బొమ్మ, నా బంగారం అంటూ మాట్లాడుతూనే కళ్యాణి చేతిలోని డబ్బా కింద పడిపోయింది. ఒక్కసారిగా ఆమె కూడా కుప్పకూలిపోయింది. డాక్టర్ అంటూ జాన్వి గట్టిగా అరిచింది. వెంటనే బయటకు పరిగెత్తింది. అప్పటికే అక్కడున్న నర్సులు కళ్యాణిని పట్టుకున్నారు. జాన్వి బయటకు వచ్చేలోపే ఆమెను అక్కడి నుంచి ఓపీడీలోకి తీసుకెళ్లారు. ఏమైంది ఆమెకు? ఆమె బాగానే ఉందా అంటూ బయటకు వచ్చిన నర్సును జాన్వి బాధగా అడిగింది. చూడండి, మీరు ఆమెకు ఎవరో కూడా మాకు తెలియదు. అయినా మానవత లేకుండా మీరు ఆమెను ఎలా కలిశారు? మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి. మళ్ళీ ఎప్పుడు ఆమెను కలవడానికి ప్రయత్నించకండి. మీ వల్ల మా ట్రీట్మెంట్ లో అంతరాయం కలుగుతుంది అంటూ ఆ నర్సు విసుగ్గా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది. జాన్వికి అక్కడి నుంచి కదలాలి అని అనిపించలేదు. కానీ మిగతా నర్సులు కూడా ఆమెను అక్కడ నుండి వెళ్ళిపోవాలి అన్నట్టుగా చూస్తున్నారు. చివరికి ఆమె అక్కడ నుండి నెమ్మదిగా బయలుదేరింది. అప్పుడే అక్కడ రిసెప్షనిస్ట్ మాటలు ఆమె చెవిలో పడ్డాయి. ఇంత డబ్బు, ఇంత స్థాయి ఉండి ఏం లాభం? చివరికి పిచ్చి చేరింది. పిచ్చి వాళ్ళ హాస్పిటల్లోనే. దేవుడు కూడా ఎలాంటి రోజులు చూపిస్తాడో. జాన్వి ఒక్కసారిగా ఆ రిసెప్షన్ వైపుకు చూసింది. ఆమె వెంటనే చూపు తిప్పుకుని మరో వైపుకు చూడడం మొదలుపెట్టింది. అసలు ఆమె ఏం చెప్పాలనుకుంటుంది? నాకు వినిపించేలా ఎందుకు అలా మాట్లాడింది?
అని ఆలోచిస్తూ జాన్వి అక్కడి నుండి బయటికి వెళ్ళిపోయింది. మరి ఆవిడికి జాన్వికి ఉన్న సంబంధం ఏంటి? అసలు ఆ నర్సు ఎందుకు జాన్వికి వినిపించేలా మాట చెప్పింది? ఏం జరుగుతుంది అనేది చూద్దాం వచ్చే ఎపిసోడ్లో.